ధర్మానికి పరిపూర్ణులో వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది కూడా ఒక అదృష్టమే. ఏ క్షణమున ఏమి జరుగునో ఎవరు చెప్పలేరు. ఇంకొక సెకండ్కి, ఇంకొక నిమిషానికి ఏమి జరుగునో ఎవరికి తెలియదు. కాబట్టి దేవదేవుడైనటువంటి ఆ పరంధాముని యొక్క పాదపద్మముల చెంత మీరందరూ రావడం, ఆ జన్మాంత బ్రహ్మచారిగా ఉన్న నేను రావడం, భగవంతుని యొక్క పద సన్నిధిలో ఒక సాధువు సన్నిధిలో ఉండడం అన్నది చాలా గొప్పగాని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, భాగ్యవంతులు, పుణ్యశీలులు. ఈరోజు మా ఆచార్యులు ఇంతకుముందు చెప్పారు, ఈరోజు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జయంతి కూడా. అంబాత్రేయ క్షేత్రంలో విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి నేను అక్కడ ఉండాలి, కానీ సమాజం యొక్క అత్యున్నతమైనటువంటి ధర్మం కోసమై నేను ఇక్కడికి వచ్చాను. అక్కడ ఆచార్యులు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు భగవత్ రామానుజుల వారి యొక్క జయంతి ఉంది. రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి పీఠంలో. రేపు అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రేపు కూడా నాకు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను బయటికే రావాల్సి ఉంది. మళ్ళీ లోక కళ్యాణం కోసం జీవితాన్ని త్యాగం చేసినాం కాబట్టి స్వకార్యం ఏమి చూసుకోకూడదని చెప్పి మా క్షేత్ర ఆచార్యులకు చెప్పొచ్చాను. శంకర భగవత్పాదుల వారి ఫోటో పెట్టి, వారు సన్యాసులు కాబట్టి సన్యాసులకు ఉండేటటువంటి ధర్మంతోనే పూజలు చేసి ఆ ప్రసాదాన్ని తీర్థాన్ని క్షేత్రానికి వచ్చిన వాళ్ళకి అందించండి అని చెప్పాం. రేపు కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈనాటి హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శత జయంతోత్సవాలలో భాగంగా మనందరినీ సంఘటితం చేస్తూ, మనందరినీ ఒక సభా వేదికలో నిలబెట్టి ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క ఔన్నత్యాన్ని మరొకసారి పునః అందరికీ చెప్పేటటువంటి మహాయజ్ఞాన్ని మనకు బాధ్యతగా ప్రసాదించింది. కాబట్టి దాన్ని సంపూర్ణం చేసేటటువంటి దశకంలో మనం అందరం ఇక్కడ ఉపస్థితులమైనాం. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో ఒకే ఒక మాట చెప్తాను. ఈ దేశ సంరక్షణనే సంఘం యొక్క ధ్యేయం. మొట్టమొదటి పాయింట్, ఈ దేశంలో అందరూ ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారంటే కేవలం హిందువులు మాత్రమే బాగుండాలని సంఘం కాదు చెప్పేది. ఈ దేశం అఖండ భారతం ఎప్పుడే కానీ సుఖప్రదమై, సౌశీల్యమై, అన్ని విధాలుగా సుఖ సౌఖ్యములతో ఉండాలన్నది సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా సనాతన ధర్మం, ఈ ధర్మాల్లో ఉండేటటువంటి మనమందరం కూడా మన ధర్మానికి కట్టుబడి ఉండి ధర్మాచరణలో ఎప్పుడైనాను మనం ముందుగా ఉండాలన్నది కూడా సంఘం యొక్క ముఖ్య లక్ష్యం. అందులో అంతర్భూతమైనటువంటి విషయం ఏమిటి? ఒకవేళ ధర్మాంతరణం చేసుకొని మనం గనక ధర్మం వీడిపోతే ఈ గుళ్ళకి ఎవరు వస్తారు? దేవుళ్ళని ఎవరు మొక్కుతారు? పూజలు ఎవరు చేస్తారు? పూజలు చేయకపోతే ఏం లాభం స్వామి? ప్రపంచంలో ఎన్నో దేశాలు పూజలు చేయవు కదా, గుళ్ళు గోపురాలు లేవు కదా, వాళ్ళు బతుకుతలేరా, చచ్చిపోతలేరా? గుళ్ళకు వచ్చిన వాళ్ళే బతుకుతారా? గుళ్ళకు రానోళ్ళు బ్రతకరా? పోతే పోయినాయిపా, గుళ్ళతోటి మనకేం అవసరం అని మీరు అనుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆనాడు బ్రహ్మంగారు చెప్పింది ఇప్పుడు ఎట్లా జరుగుతుందో, ఈరోజు డేట్ ఎంత? గట్టిగా చెప్పండి. ఈనాటి డేటును బాగా రాసుకోండి. ఈనాడు ఈ గ్రామానికి పరాశ్రీ స్వామి వచ్చాడు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. వచ్చే 30 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడబోతుంది. తిండికే తిండి ఉండదు, చేసుకుందామంటే పనులు ఉండవు, చదువులు పెరిగిపోతాయి, టెక్నాలజీ పెరిగిపోతుంది, సైంటిస్టులు పెరిగిపోతారు, సాఫ్ట్వేర్ పెరుగుతుంది, హార్డ్వేర్ పెరుగుతుంది, అన్ని వేర్లు పెరుగుతాయి కానీ కింద భూమిలో వేర్లు పెరగవు. అన్ని వేర్లు పెరుగుతాయి, కింద భూమిలో వేర్లు పెరగవు. కింద భూమిలో వేర్లు పెరగకపోతే ఏం దీన్ని బతుకుతాం? ఆ సంక్షోభం రాబోతున్నది భవిష్యత్తులో. ఆల్రెడీ ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద దిగ్గజములందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. రాబోయే దినాలలో 100కి 80% మందికి ఉద్యోగాలు ఉండవు, 100కి 90% మంది ఆకలి చావులు చస్తారు అని ఎక్స్పర్ట్స్, ఇంటెలిజెన్స్ అందరూ కూడా రిపోర్ట్లు ఇప్పుడే వదిలిపెడుతున్నారు.
వాళ్ళ సర్వే ప్రకారంగా వాళ్ళు చెప్పారు. మా సర్వే ఏంటంటే ధ్యానం, తపస్సు, అనుష్ఠాన బలం, మంత్రబలం. ఇది మా యొక్క ఎక్స్పెరిమెంట్, మా రీసెర్చ్. నేను లోకమంతా ఆకలి చావులు చావాలని కోరుకోవట్లేదు. మానవుని యొక్క పోకడ అలా ఉన్నది. ఏదో సాధిద్దామని పోతున్నాడు, ఏదో సంపాదిద్దామని పోతున్నాడు. ఇప్పుడున్న ఆధునిక మానవుడు ఏదో దొరుకుతుందని ఆశపడుతున్నాడు, ఏదో చేద్దామని పోతున్నాడు, కానీ ఏమీ చెయ్యడు. ఉదాహరణ చెప్పాలంటే, కర్ర లేదు చేతిలో, కళ్ళు లేవు, చూపు లేదు, గుడ్డివాడు అయినా ఒక పర్వతాన్ని ఎక్కుదామని పోయాడట. పోనీ కళ్ళు లేకపోయినా చూపు లేకపోయినా చేతిలో ఒక కర్ర ఉన్న కర్ర యొక్క సాయంతో సులువుతోనన్న కొండ ఎక్కేవాడేమో. చేతిలో కర్ర కూడా లేదు, కళ్ళు లేవు, కళ్ళలో చూపు లేదు, అయినా ఒక పెద్ద పర్వతం ఎక్కుదామని సాహసం చేశాడంట. అలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక మానవుని యొక్క పరిస్థితి. ఆర్ఎస్ఎస్ కోరుకునేది ఏమిటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు చల్లగా ఉండాలి. ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయ వ్యవస్థ, ఆలయ వ్యవస్థ, అర్చక వ్యవస్థ, పురోహిత వ్యవస్థ, పీఠాల వ్యవస్థ, మఠాల వ్యవస్థ, సాధు సంతుల వ్యవస్థ, వేద పరిరక్షణ, ధర్మ పరిరక్షణ ఉండాలన్నదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క లక్ష్యం. ఉంటే ఏమి లాభం? చూడండి, ఒక దేవాలయము ఎంతోమందికి ఉపాధి, ఒక దేవాలయం ఎంతోమందికి ఉపాధి. మోటుగా చెప్తా, దేవుడి దగ్గరికి వెళ్తే మనం కొబ్బరికాయ తీసుకెళ్తాం. ఆ కొబ్బరి తోట పండించేవాడికి అన్నం పెట్టినట్లు, కొబ్బరికాయలు అమ్ముకునేవాడికి అన్నం పెట్టినట్లు. అగరబత్తులు తీసుకెళ్తాం, అగరబత్తులు తయారు చేసే ఫ్యాక్టరీకి మనం ఉపాధి ఇచ్చినట్లు, అమ్ముకునేవానికి అన్నం పెట్టినట్లు. కర్పూరం, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, భగవంతుని ఉత్సవాలు చేసేటప్పుడు విశ్వబ్రాహ్మణ వంశజులైనటువంటి అవసలోళ్లకు, కంసలోళ్లకు, దేవునికి ఆభరణాలు చేసే వాళ్ళకు ఉపాధి. దేవాలయ వ్యవస్థలో పనిచేసేటటువంటి అర్చకులకు, బ్రాహ్మణులకు మనం భోజనం పెట్టిన పుణ్యం, వాళ్ళకు ఉపాధి ఇచ్చినటువంటి పుణ్యం. ఒక్క దేవాలయ వ్యవస్థ నుంచి భారతదేశం ఎప్పుడు కూడా దేహి అనే పరిస్థితికి రాకుండా, ఈ దేశం రత్నగర్భ, ఈ దేశం ప్రపంచానికి అన్నం పెట్టింది. ఎట్లా పెట్టిందంటే కేవలం ఒక ఆధ్యాత్మిక సంపద వలనే మనం ఇప్పటి వరకు ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబడ్డాం. ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశంలో ఉండేటటువంటి దేవాలయ వ్యవస్థలన్నీ గనక రద్దు చేయబడితే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు గతి లేక బర్లు గొర్రెలు తెచ్చుకొని కాసుకుంటున్నారు. ఒకవేళ దేవాలయ వ్యవస్థను కనుక మనం రద్దు చేస్తే ఆ దేవాలయ కేంద్రకంగా బ్రతుకుతున్నటువంటి కోట్ల మందికి ఎవడన్నం పెడతాడు? ఇక్కడ కురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర ఏడాదికి ఒక్కసారి కురుమూర్తి స్వామి యొక్క జాతర మహోత్సవం వేదికగా ఎంతమంది గుడారాలు వేసుకొని, ఎంతమంది పుట్నాలు, బొనుగులు, దారాలు, గాజులు, ముక్కుపుల్లలు, కమ్మలు అమ్ముకొని బతుకుతారు. వాళ్ళ పరిస్థితి అంత ఏమవుతుంది? మన్యంకొండ దేవస్థానం దగ్గర ఆ స్వామి జాతర అయితే నెల రోజులు కొన్ని వందల మంది బ్రతుకుతారు. కొంతమంది మేధావులు అంటారు, ఏడున్నాడురా దేవుడు, దేవుని వల్ల ఏమి లాభమని. ప్రత్యక్ష లాభం పరమాత్మ కెరక, పరోక్ష లాభం నీ నుంచేముంది సమాజానికి. మీ పిచ్చి పోగడలతోటి గ్లోబల్ వార్మింగ్ పెంచుతున్నారు. మీ పిచ్చి పోగడలతోటి టెక్నాలజీ అని చెప్పి భగవంతుని యొక్క సృష్టి నిర్మాణంతో పుట్టినటువంటి జీవరాశులను పొట్టన పెట్టుకుంటున్నారు. నీ చేష్టల వల్ల ఎవరికి లాభం ఉంది? నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు. కానీ లక్షల సంవత్సరాల క్రితమే నా ఋషులు ఏర్పాటు చేసినటువంటి ఆలయ వ్యవస్థ వల్ల ఎవరికి నష్టం ఉంది? ఎవడు నష్టపోతున్నాడు? ఈనాడు దేవాదాయ ధర్మదాయ శాఖ ఒకటి ఏర్పాటు చేసింది మన గవర్నమెంట్. ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది? ఎవరు తింటున్నారు ఆ డబ్బంతా? భగవంతుడు తీసుకొని వైకుంఠానికి పోతున్నాడా? శివుడు తీసుకొని కైలాసం పోతున్నాడా? గవర్నమెంట్ ఆ డబ్బును తీసుకొని ఆ డబ్బుతోటి మనకు రాయితీలుగా మనకు పెన్షన్లు ఇస్తుంది, ఎన్నో మనకు పన్నులను కల్పిస్తుంది గవర్నమెంట్. మన దేవుడు అందరికి అన్నం పెట్టేవాడు, మన దేవుడు అందరికీ పనిచ్చేవాడు. కానీ కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు మనం తీయకూడదు. ఎందుకంటే వాళ్ళ కడుపుకు మనం అడ్డం పుట్టిలేం, వాళ్ళ సంస్కృతి మనం అడ్డం పుట్టిలేం. ధర్మం ప్రకారంగా మాట్లాడాల్సి వస్తే నా దేవాలయ వ్యవస్థ నుంచి, నా అర్చకుల నుంచి, నా విధి విధానాల నుంచి, నా ధార్మికమైనటువంటి విద్వత్తు నుంచి ఎంతోమందికి ఉపాధి ఉంది, లాభం ఉంది. అది పర్యావరణ సిద్ధాంతం ప్రకారంగా, ఖగోళ విజ్ఞానం ప్రకారంగా, సామాజిక ధర్మం ప్రకారంగా అందరికీ మేలుందని నేను నిరూపిస్తా.
కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాళ్ళ కోసమై కొన్ని మత కేంద్రాల నిర్మించుకుంటారు. వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకోవడానికే తప్ప సమాజానికి ఏ లాభం లేదు, గవర్నమెంట్ కూడా లాభం లేదు. వాళ్ళు ఏదో ప్రార్థనలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప సమాజానికి వాళ్ళ వల్ల ఏమైనా ఉపాధి ఉన్నదా? పోనీ గవర్నమెంట్కి ఏమైనా లాభం ఉందా? నా దేవుళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్కి, ఏడాదికి లక్షల సొమ్ము నా దేవుళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్కి. ఇప్పుడు ప్రపంచ మేధావులందరూ చెప్తున్నారు ఆర్థిక సంక్షోభం రానున్నది. కారణం ఏంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దేవాలయ వ్యవస్థ లేదు కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా నిత్యం పూజలంటూ, వ్రతాలంటూ, నోములంటూ, జాతరలంటూ, తిరణాలంటూ, పుష్కరాలంటూ, కుంభమేళలంటూ, నదీ స్నానాలంటూ, పితృశ్రాద్ధ కర్మలంటూ, తర్పణాలంటూ, పిండ ప్రదానాలంటూ ఏదో ఒక విధంగా మానవుని యొక్క నమ్మకాన్ని ఒక దాంతో ముడిపెట్టి తను సంపాదించినట్టు ఒక రూపాయిని ఎక్కడో ఒకతోనో ఖర్చు పెట్టేటటువంటి ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని మన ఋషులు ఇచ్చారు. ఆ విధంగా ఎకనామికల్ సర్వైవింగ్ అవుతుంది మన దేశంలో. ప్రపంచ దేశాలలో అది లేదు. తింటేవాడు సంపాదించింది ఓడే దీన్ని చచ్చిపోవాలి తప్ప ఇంకొకటి ఖర్చు పెట్టాడు, ఒకరు పొట్ట నింపడు. పోనీ ఎలా సంపాదిస్తాయి ప్రపంచ దేశాలన్నీ? సాఫ్ట్వేర్, హార్డ్వేర్. ఎవరికి పనికొచ్చా సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు? ఎవరికి పని ఇస్తాయి? చదువుకున్నోనికి పని, కంప్యూటర్ ఉన్నోనికి పని, కరెంట్ ఉన్నోనికి పని, మిగతా వాళ్ళకు పని లేదు. కానీ మన ధర్మం ఎంత మోటోడైనా పర్వాలేదు, చిన్నగా 100 పొలం దున్నుకొని పూలు వేసుకుంటే ఆ పూలు అమ్ముకొనన్నా కడుపు నింపుకోగలుగుతాడు. ఆ పూలు ఎవడు పెట్టుకోవాలి? హిందూ ధర్మాన్ని అనుసరించే స్త్రీలే పెట్టుకోవాలి, వేరే వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు పెట్టుకోరంటే అర్థమైంది, వేరే వానికి ఉపాధి లేదు. ఆ పూల తోటలో పొదిగినటువంటి పూలు అమ్ముకుంటే ఆ పూలు తెచ్చి దేవుని మెళ్ళలో మనం వేస్తాం, 10 రూపాయలు ఆయనకు ఉపయోగమే. ఆ నమ్మకానికి భగవంతునికి పూలదండ వేసినందుకు ఈతనికి పుణ్యం, పురుషార్థం 2 వస్తాయి. ఇలా సుదీర్ఘంగా ఆలోచించినటువంటి మహా సంపన్నులైనటువంటి మన ఋషుల యొక్క పరంపర మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం. మోటు ఒక మాట చెప్తారు వేద ప్రమాణంగా, జీవో జీవస్య జీవనం, నీవు బ్రతుకు, 84 లక్షల జీవరాశులకు బ్రతుకు నీవు, ప్రపంచానికి బ్రతుకు నువ్వు, అప్పుడే నువ్వు సత్య సనాతన ధర్మంలో పుట్టినటువంటి హిందువు అని చెప్పారు మన ఋషులు. ఇది మన యొక్క గొప్పతనం. దీనికోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఇప్పటి వరకు 100 సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుతుందే తప్ప సంఘం తన కోసం ఎప్పుడు పనిచేయలేదు. సంఘం ఒక రాజకీయ పార్టీ కాదది. నా పార్టీకి ఓటేయండి, నాకు ఫండ్స్ ఇవ్వండి, మమ్మల్ని గెలిపియండి అని ఎప్పుడు అడగలే. మీకోసం మేము బ్రతుకుతాం, మీలో మేము ఒకరిగా ఉంటాం, మీతో కలిసి జీవిస్తామని చెప్పింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. ఇది తెలియని కొంతమంది మేధావులు ఏమంటారంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక మతోన్మాదం, ఆర్ఎస్ఎస్ అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, ఆర్ఎస్ఎస్ అంటే రాజకీయ కుతంత్రాన్ని నడుపుతుందని చెప్తారు. చూడండి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చాలామందికి తెలియదు. సంఘం స్థాపించబడింది కొంతమందికి మాత్రమే తెలుసు. అప్పుడు మత విద్వేషాలు రగలలేదా? మత కల్లోలాలు జరగలేదా? అప్పుడు కొట్టుక సావలేదా? దేశ విభజన జరిగిన తర్వాత, పాకిస్తాన్ని డిక్లేర్ చేసిన తర్వాత అక్కడున్న హిందువులను ఎవడు ఊచకోత కోసి దేశానికి పంపాడు? అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు కదా. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో మన హిందువులను కొట్టి చంపారు, అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు కదా. మళ్ళీ ఎవడు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు? ఎవరిని చంపుతున్నాడు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తల ద్వారా ఒక్కనన్నా చంపారు, ఒక్కనన్నా బాధించారని ఒక్క ప్రూఫ్ చూపెట్టండి చూద్దాం. మన వాళ్ళు ఆ పని చేయరు. ఎందుకో తెలుసా? నమస్తే సదా వత్సలే మాతృభూమే మా యొక్క మొదటి నినాదం. అందరినీ మాతృ స్వభావంగా చూసేవాళ్ళు మా వాళ్ళు. అందుకే ఎవరిని కానీ మేము బాధ పెట్టం, ఇబ్బంది పెట్టం. అది మన యొక్క ఘనత. అటువంటి అమృత సోపానమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100వ జయంతి ఉత్సవాలలో భాగంగా మనమందరం ఇక్కడ ఉపస్థితులమైనాం. సంఘం మనం అందరినీ ఒక వేదిక మీదకి ఈనాడు ఆహ్వానించింది. లేకపోతే నేను ఆమడబాకలకు వస్తుంటినో రాకుంటినో, ఒకవేళ వచ్చేవాడినో, ఎప్పుడన్నా వేరే సందర్భంలో వచ్చేవాడినేమో. ఒకవేళ ఆ సందర్భంలో నాకేమైనా వేరే ప్రోగ్రాం ఉండి ఉంటే
నేను ఎక్కడన్నా ఉండి ఉంటే ఇంత తొందరగా రాలేకపోయేవాన్నేమో. సంఘం మనల్ని అందరినీ ఇక్కడ పిలిపించింది, మనందరినీ ఇక్కడ కలిపింది. కాబట్టి ఇదంతా మన యొక్క అదృష్టం, సుకృతం. ఏ విధంగా అదృష్టం అంటే ఎలా? చూడండి, సత్య సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఒక మాట చెప్పింది. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక సాధువు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక యోగి, ఒక తాపసి ఒక కాలమునందు ఒక ప్రదేశమునందు గోచరిస్తే ఆ జీవుడి యొక్క జన్మ ధన్యమైపోయినట్లే, పండినట్లే అని చెప్తారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, శంకర భగవత్పాదుల వారు జన్మించిన రోజు. ఈ మంచి దినమునందే మీ ఊరు పొలిమేర నేను దొక్కేది ఉన్నది మీ అదృష్టం. ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం. మనమందరం ఇక్కడ కలిసాం, మనందరి అదృష్టం, మీ అదృష్టం, నా అదృష్టం. ఎందుకంటే ఇంతకుముందు గర్భాలయం లోపలికి వెళ్ళాను. స్వామివారిలో ఒక అద్వితీయమైనటువంటి వైబ్రేషన్ ఉన్నది, ఒక అద్భుతమైనటువంటి చైతన్యం ఉన్నది. ఇంత గొప్ప దేవాలయం లోపలికి నన్ను తీసుకొచ్చారు కదా, అది నా అదృష్టం. అలాగే ఈనాటి హిందూ సమ్మేళనం యొక్క వేదికగా మీ అందరికీ ఒక చిన్న మాటగా నా యొక్క ఆదేశం ఏమిటంటే, బ్రతికినన్నాళ్ళు మన ధర్మం కోసం బ్రతకండి, జీవించినన్నాళ్ళు మన ధర్మంలోనే జీవించండి, చచ్చిపోతే కూడా మన ధర్మంలోనే చచ్చిపోర్రి, వేరే ధర్మాలలోకి వెళ్ళకండి. ఎందుకోసం అంటే మన ధర్మంలో పుట్టంగానే పురుడు చేస్తారు. ఎందుకో తెలుసా? పూర్వజన్మపు యొక్క సంస్కారం తెగిపోయి ఆ జన్మంలో ఉండేటటువంటివన్నీ నశ్వరం చెంది నీవు కొత్త జీవనం లోపలకు అడుగు పెట్టాలని చేసేటటువంటి తంతు. అలాగే చనిపోయిన తర్వాత కూడా సనాతన ధర్మంలో కొన్ని తంతులు చేసి బొంద పెడతారు. ఎందుకో తెలుసా? ఈ జన్మాంతరం వరకు నువ్వు సాధించినటువంటి విద్యని తెగిపోయి వచ్చే జన్మలు ఉంటే కొత్తగా నువ్వు పుట్టి మళ్ళీ కొత్త జన్మని ఎత్తాలని చేసేటటువంటి తంతు వేరే మతాలకు తోతాయి, లేకుంటాయి. నువ్వు మహమ్మదీయ మతంలోకో ఏ తంతులు చేయరు, నువ్వు క్రైస్తవంలోకో ఏ తంతులు చేయరు. కానీ మన ధర్మంలో పుడితే పురుడు చేస్తారు, సస్తే సాగు చేస్తారు, సచిన తర్వాత 11 రోజుల పండగ చేస్తారు. ప్రతీది కూడా జన్మధర్మ సంభవాన్ని అనుసరించి ఈ జీవుడు పరిపూర్ణుడు అవ్వాలని చేసినటువంటి తంతులు మన ధర్మంలో ఉన్నాయి. చూడండి, మనం వాడే ఒక ఫోన్, ఆ ఫోన్ కనుక హ్యాంగ్ అయితే హ్యాంగ్ అయిన ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ అంతా తీసేసి ఆ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా మన వాళ్ళు మళ్ళీ మంచిగా చేసుకొని వాడుతారు. మన జన్మ కూడా హ్యాంగ్ అవుతుంది, మన జీవితాలు కూడా సాఫ్ట్వేర్ అంతా నిండిపోయి స్ట్రక్ అయిపోతాయి. ఎలా? చేయరాని పనులు చేస్తాం, ఆడరాని మాట్లాడతాం, జానుడి పొట్ట కోసం ఎవరి పొట్టలను మనం స్వాహా చేసాం. ఇవన్నీ మనం ఈపులో మూటై పడి ఉంటాయి. కాబట్టి మన పెద్దలు ఏం చేశారు? చూడమ్మా, ఆడపిల్ల రజస్వాల్ అయితే ఒక ఫంక్షన్ చేయి, 5 మంది ముత్తైదులను పిలిపి ఫంక్షన్ చేయి. ఎందుకోసం? ఆమె పెద్ద మనిషి అయిందని చెప్పేటటువంటి సాంకేతికం ఒకటైతే, ఇక ముందు తన జీవితంలో జరిగేటటువంటి అన్ని శుభకార్యాలకి ఈమె శ్రేష్ఠురాలని చెప్పేటటువంటి తంతు అది. పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు బాలావస్థతో వచ్చినటువంటి దోషాలని పోవాలి. ఇలా ప్రతిదీ తొట్లాలు వేయడం, బారసాల చేయడం, నామకరణం చేయడం, ఉపనయనం చేయడం, యజ్ఞోపవీతం చేయడం, అన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక తంతుభేదంతో ముడిపడి ఉన్నది సనాతన ధర్మం. వేరే ధర్మాలలో అవి లేవు. పుట్టినప్పటి నుండి సచ్చే వరకు ఒకటే, వేరేదేం ఉండదు. అందుకే ఈ ధర్మంలో ఉన్నందుకు గర్వపడండి, ఈ ధర్మంలోనే బ్రతకండి, ఈ ధర్మంలోనే చచ్చిపోండి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? చూడండి, ఒక ఆడపిల్ల వేసుకునే మంగళసూత్రం గురించి చెప్పాలంటే 2 గంటల టైం పడుతుంది. విత్ సైంటిఫికల్ ప్రూఫ్స్, బయోలాజికల్ ప్రూఫ్స్, జెనెటిక్ థియరీ ప్రూఫ్స్, నేచర్ ప్రూఫ్స్, ఇటు 7 జన్మలు అటు 7 జన్మలు కలుపుకొని చెప్పాల్సి వస్తే, ఒక ఆడపిల్ల సిగలో పెట్టుకునే పూల గురించి చెప్పాలంటే గంట టైం పడుతుంది. పాపెట్లో పెట్టుకునే సింధూర గురించి చెప్పాలంటే గంట పడుతుంది. మెట్టెల గురించి చెప్పాలంటే 4 గంటల టైం పడుతుంది. గాజుల గురించి 5 గంటల టైం పడుతుంది. ఇవన్నీ ప్రపంచానికి తెలియనటువంటి గొప్ప రహస్యాలు మన ఋషులు శోధించారు, మన ఋషికలు శోధించారు, మన ఋషుల యొక్క పత్నులు శోధించారు. సతీ అనసూయదేవి, సతీ సావిత్రిదేవి, సీత, మండోదరి, తార, అహల్య, ఇటువంటి మహాపతివ్రతలు సువాసిని ధర్మాల మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి మీకు అందించారు. గాజులు, పూలు, పసుపు, కుంకుమ, గోరింటాకు,
కాలకు పారాణి, నష్టన బొట్టు, మెళ్ళో మంగళసూత్రం, చేతులకు గాజులు, ఇవన్నీ కూడా ఆటవికంగా వచ్చినాయి కావు. ఇవన్నీ ఆత్మదర్శనంతో రీసెర్చ్ చేశారు మన వాళ్ళు. ప్రపంచ దేశాలలో ఇవి లేవు. ఒకవేళ మీరు క్రైస్తవ మతం పుచ్చుకున్నారనుకోండి, గాజులు లేని కాపురం చేయాల్సి వస్తుంది మీ మొగుండ్లకు. వాళ్ళు వేసుకోరు. ఒకవేళ వేరే మతంలోకి వెళ్ళారనుకోండి, మంగళసూత్రం, మెట్టెలు లేని, నష్టన బొట్టు లేని రండముండ కాపురం చేయాల్సి వస్తుంది మీ మొగుండ్లకు. పోనీ అవి వేసుకోకపోయినా పర్వాలేదు స్వామి, మొగుళ్ళతోనో మేము కాపురం చేయలేమా, పిల్లల్ని కనలేమంటే కనొచ్చు. పందులు కూడా కంటాయి, గాడిదలు కూడా కంటాయి. గాడిదలు గాజులు వేసుకోవు, గాడిదలు పుస్తెలు వేసుకోవు, గాడిదలు బొట్టు పెట్టుకోవు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు అభివృద్ధి చెందాడని చెప్పడానికి మనం ప్రతిదీ మరుగున పెట్టుకున్నాం, మానానికి దాపు కట్టుకున్నాం, సంసారం కూడా మరుగున చేసినాం, బాజార్ల కాపురం చేస్తలేం మనం. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. సనాతన ధర్మం అంటే ఆషమాషిగా వచ్చింది కాదు, నిన్నగాక మొన్నొచ్చింది కాదు. దీనికి ఆది లేదు, అంతం లేదు. ఒకవేళ మీరు మెళ్ళో పుస్తెలు వేసుకోకపోతే, కంసాల్లో ఒక పని ఉండదు, బంగారు తయారు చేసేటోళ్ళకు పని ఉండదు, బంగారు అమ్ముడబోదు, బంగారు పని చేసేటోళ్ళకు పని లేకుండా పోతుంది. గాజులు వేసుకోకపోతే గాజుల ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతాయి, గాజులు వేసేటోళ్ళకు కూడా అన్నం లేకుండా పోతుంది. మీరు వేసుకునేటట్టు అలంకారాలు కాదు, ఎంతోమందికి మీరు కూడు పెడుతున్నారు మీరు ధరించుకొని. అదేవిధంగా నువ్వు బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, మెట్టెలు వేసుకొని, పుస్తెలు వేసుకొని సమాజంలో పోతే ఒళ్ళు బలిపెక్కిన వాడు నీ అలంకారాన్ని చూసి గుర్తుపడతాడు, ఈమెకు మొగుడు ఉన్నాడని. ఈమె ముత్తైదువా, ఈమె సువాసిని, ఈమెకు దూరంగా ఉండాలని చెప్పి ఆమెడ దూరం పోతాడు. ఒకవేళ అవి ఏ వేసుకోకుండా పోతే నిన్ను నీ తిరుపార చూస్తాడు, దీనికి ఎవడ ఉండాలేడని. వేరే సంస్కృతులు అలాగే ఉన్నాయి. ఎవరు ముత్తైదువో, ఎవరు రండముండను కూడా కూనబట్టలేనట్లు ఉన్నాయి. మా ఆకాంక్ష అంత అదే. నా స్త్రీ బ్రతికితే ఒక మహాలక్ష్మిలాగా బ్రతకాలి, నా స్త్రీ జీవిస్తే ఒక దుర్గాదేవిలాగా జీవించాలి, నా ఇంటి ఆడపడుచుని రేపు మనుమిస్తే గౌరమ్మ, ముత్యాల గౌరమ్మలాగా మనుమివ్వాలన్నది మా యొక్క కోరిక. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? మేమందరము మతం మారకండి, ధర్మాంతరణం చేసుకోకండి, వేరే మతాలకు వెళ్ళకండి అని చెప్తే మీకేమర్థమైందంటే, ఓహో వీళ్ళంతా ఓల కోసం చెప్పుకుంటుంటారని మీరు అనుకుంటారు. ఏం జరగదు, రెండే జరుగుతాయి. ఏం జరుగుతుందో తెలుసా? ఇంతకుముందు చెప్తే కదా, గాజులు లేని కాపురం, రెండముండల రాజ్యం చూడాలనుకుంటే మీ ఇష్టం. లేదు స్వామి, లేదు. ఈ దేశంలో మహాపతివ్రతలైనటువంటి వీర వనితలు పుట్టినటువంటి దేశం. పచ్చికుండలో నీళ్లు తెచ్చి శివాభిషేకం చేసిన రేణుక ఎల్లమ్మ జాతిలో మేము పుట్టాం. ఇసుకను సెరిగి అన్నం చేసి దేవేంద్రుడికే అన్నం పెట్టినటువంటి అరుంధతి పుట్టిన వంశం నాది. అందుకే పుడితే అలాగే పుడతాం, సచ్చిన అలాగే చేస్తాం తప్ప వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదు అని మీరు అనుకుంటే దృఢ సంకల్పంతో ఉండండి, ఐక్యమత్యంగా ఉండండి. ఎవడన్నా ఈ గ్రామానికి మత ప్రచారం చేయడానికి వస్తే మాకు అవసరం లేదు. మీ మతం ఎక్కడ పుట్టింది, నీ ధర్మం ఏడ పుట్టింది, నీ దేవుడు ఏడ పుట్టిండు, ఆడబోయి చెప్పుకోపో అని చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, ఆ వైరస్ మన కుటుంబాలలో ప్రవేశించి మనందరినీ ఇంతకుముందు నేను చెప్పినట్లనే తయారు చేస్తుంది. అది మా యొక్క నినాదం. మా నినాదం అదే. మేము బ్రతికిన నాడు భరతమాతలాగా బ్రతకాలి. భరతమాత ఎలా ఉంటుంది? నెత్తిన కిరీటం, చేతిలో భగవా జెండా, పట్టు పీతాంబరాలు ధరించుకొని, మెడలో నగలు అలంకరించుకొని సాక్షాత్తు భగవతి జగదంబలాకుంటుంది భరతమాత. ఈ దేశంలో ఉండేటటువంటి మహిళలందరూ కూడా అలాగే ఉండాలన్నదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ, నాలాంటి సాధువులు, నాలాంటి గురువులు, ఇటువంటి ఆచార్యులు, పూజారులు, బ్రాహ్మణులు, మఠాధిపతులు, పీఠాధిపతులందరూ కృషి చేస్తున్నది అందుకోసమే. అంతే తప్పిస్తే మాకు ఏం లాభం లేదండి. మీ వల్ల మాకేం లాభం లేదు. మీ వల్ల మీకే లాభం ఉంది. మీ జీవన విధానం వలన, మీ జీవన సరళి వలన మీకే ఉపాధి ఉన్నది, మీకే లాభం ఉన్నది. ఎస్, ఒక దేవాలయ వ్యవస్థ వలన 64 కులాలు బ్రతుకుతాయని చెప్పేసి ఎప్పుడో ఆగమాలో రాశారు.
అంత గొప్పది దేవాలయ వ్యవస్థ. అటువంటి వ్యవస్థ మన ధర్మానికి, మన జాతికి తలమానికం కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన ఆలయ వ్యవస్థను మనం కాపాడుకుందాం. మనమందరం సంఘటితంగా కలిసిమెలిసి ఉందాము. ఉంటారా లేదా చెప్పండి? ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఉంటే 2 విషయాలు పాటించండి. ఎవరన్నా రాజకీయ నాయకుడు వచ్చి ఓటేస్తారా అని అడుగుతారు చూడండి, తప్పకుండా ఓటేస్తాం. ఆయన ఏ పార్టీ వ్యక్తి అయినా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, బీఎస్పీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకే పార్టీనో నాకు తెలియదు, గుర్తున్న కాడికి చెప్పిన ఏ పార్టీ వ్యక్తి అయినా పర్వాలేదు, ఓటేస్తాం. మాకే సంబంధం లేదు. నీ ఇంట్లో నీవు, మా ఇంట్లో మేము. కానీ మా గురించి, మా ధర్మం గురించి, మా దేవుళ్ళ గురించి, దేవాలయ వ్యవస్థ గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చి మాట్లాడతావా లేదా అని అడిగి ఓటేయండి. అప్పుడు మన ధర్మం పటిష్టంగా నిలబడిపోతుంది. మన ధర్మం వైపు ఎవడైనా కన్నెత్తి చూడాలన్నా వనకాల్సిన అవసరం వస్తుంది. రెండవది, కులం అని చెప్పి మన వాళ్ళని దూరం పెట్టొద్దు. ఏ కులంలో ఎవడు పుట్టాడో ఆయనకు తెలుసు. గుళ్ళో కూర్చున్న ఆయనకు ఎవరిని ఏడబుట్టియాలో ఆయనకు తెలుసు. ఆయన తెలిసే పుట్టిచ్చిట్టాడు. నీకేం అవసరం? నీవు తక్కువ కులమోడవరా నాయన, నువ్వు ఆడుండు, నీవు మమ్మల్ని ముట్టకు, తాకకు. ఇవన్నీ ఏంటివి? పిచ్చి చేష్టలు. మీరు ఇట్లా కులం అని దూరం పెట్టారు కాబట్టే ఎవడో వచ్చిండు, అరే వాళ్ళు నేను గుళ్ళకు రానిస్తలేరు కదా, నీవు రా, నా చర్చికి రా, నీవు నా మసీదుకి రా, నా దర్గా కాడికి రా, నా పీర్ల పండుగకి రా, తీసుకుపోతున్నాడు. వాళ్ళ యూనిటీ పెరిగిపోతుంది, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. రేపు ఎవడు నీ గుళ్ళో వచ్చి పూజలు చేస్తాడు? ఎవడు మీ ఉత్సవాలకు వస్తాడు? నీ జాతరలకు వస్తాడు? ఎవడు నేను చూసేది? గత్యంతరం లేక అప్పుడు మనం కూడా ఏం చేయాలి? వాళ్ళకే సరెండర్ అయిపోవాలి. ఇటువంటి దుర్భిక్షం, ఇటువంటి దుర్భేద్యం ఈ దేశానికి పట్టకుండా ఉండాలని చెప్పేసే 100 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అవిశ్రాంతంగా మన కోసం పోరాటం చేస్తుంది, మన కోసం కష్టపడి పనిచేస్తుంది. మాలాంటి సాధువులు కూడా అందుకోసమే పనిచేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ కులాలని దూరం పోకండి, ఈ రాజకీయం అని దూరం పోకండి. ఏ రాజకీయ నాయకుడు నీ కడుపు కన్నం తేడు, ఏ రాజకీయ నాయకుడు నీ ఇంటి అప్పులు కట్టడు, నీ బిడ్డ పెళ్ళైతో 10 తొలలో బంగారు ఇయ్యడు, 1,00,000 రూపాయలు సాయం చేయడు. నీ కష్టం నీవు వడాలే, నీ ఏగుడ నీ వేగాలే. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఆ రాజ్యాంగంలో ఓటేయమని ఒక హక్కుని ఇచ్చారు కాబట్టి ఓటేతాం, చేతులు దులుపుకుందాం, పక్కకొత్తాం. అంతే తప్ప ఆ పార్టీకి బానిసలమై మన ధర్మానికి కన్నం పెట్టొద్దు. కులం కూడా అంతే. సస్తే ఆ కులమోళ్ళంతా పోయి పాడబట్టి బొందలు పెడతారు. పెళ్ళైతే ఆ కులమోళ్ళంతా పోయి ఆ పెళ్ళిని గంభీరం చేసి వస్తారు. సమృద్ధి అయితే ఆ కులమోళ్ళంతా పోయి ఆ ఫంక్షన్ చేసి వస్తారు. వాళ్ళ తిప్పలు వాళ్ళది, నీవెందుకు ఎంచుతావు? నీకు ఇష్టం ఉంటే పో, లేకుంటే నీ ఇంట్లో నీవు కూసో. ఇటువంటి చిచ్చుల వల్ల భారతదేశం కోలుకోలేని దెబ్బను అనుభవిస్తుంది ఇప్పటి వరకు. కేవలం రాజకీయం అనే కుతంత్రం, కులం అనే గజ్జి. ఈ 2 విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మనమందరం సస్యశ్యామలంగా వర్ధిల్లుతాము. మన ధర్మం ప్రపంచానికే జగద్గురు స్థానంలో నిలబడుతుంది. ఇది మీరందరూ గమనిస్తారని కోరుకుంటూ, ఇంకొక కార్యక్రమానికి కూడా సమయం అయింది కాబట్టి నేను వెళ్ళాలి. లేకపోతే మిమ్మల్ని ఇంకా చాలాసేపు తిట్టాలని ఉంది. నాకు సామాన్యంగా తిట్టాలని లేదు, మనసు పూర్తిగా నా కడుపు మంట చల్లగా వరకు తిట్టాలని ఉంది. కానీ తక్కువ తిట్టినా, ఎందుకన్నా టైం తక్కువ ఉంది, నేను ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి. కాబట్టి మీ మనసులు నొప్పించి ఉంటే, మీకు బాధ కలిగించి ఉంటే కూడా నన్ను మన్నించండి. ఎందుకోసం అంటే కొందరికి వాస్తవాలు నచ్చవు, నిజం ఎన్నటికి నచ్చదు. నచ్చకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నేను సన్యాసిని. మీరు బాధపడ్డా నాకేం అవసరం లేదు, నేను సన్యాసిని. సన్యాసికి మాన అవమానాలు ఏవి ఉండవు. చిట్ట చివరి ఒక మాట చెప్తాను. ఈనాడు ఆమడబాకులకు నన్ను పిలిచారు కాబట్టి మీ అందరి నేను గురుదక్షిణ అడుగుతా, నాకు గురుదక్షిణ ఇవ్వాలి. ఇస్తారా? ఇస్తామన్నోళ్ళు చేతులు లేపండి. జగ్గి పైసలు అడుగుతా, ఇయ్యడానికి ఓపిక ఉంటేనే చేతులు లేపండి. మీరు ఇస్తలేరా? 50 పైసలు అడుగుతలేని చేతులు లేపండి. పిడికిలు బిగించండి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మనం ఉన్నాము. నేను చెప్పినట్టు మీరు అందరూ సంకల్పం చెప్పాలి. ఈ రోజటి నుంచి మేము పీర్ల పండుగకు పోము, పీర్ల పండుగ చెయ్యము.
మేము దర్గాల దగ్గరికి పోము, దర్గాల దగ్గర ఉరుసులు చేయము, దర్గాల దగ్గర కందుర్లు చేయము. మాకు పీర్ల పండుగకి దర్గాలకు ఏ సంబంధం లేదు. ఒకవేళ మేము వేరే దేవుళ్ళకు పూజలు చేయాలంటే వాళ్ళు కూడా వచ్చి మా వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. అప్పుడే మేము కూడా వచ్చి పూజ చేస్తాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను సంకల్పం చెప్తుంటే కొంతమంది చేయి దింపిరి, లేదు లేపనికే లేపిరి గారు మళ్ళీ దింపిరి. పీర్ల పనిగా దరగాలంటే అలా కిందికి దింపిరి. ఏమండి ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవరికి పుట్టి ఎవరిని తండ్రి అని చెప్పుకుంటారు మీరు? ఎవరికి పుట్టి ఎవరిని తండ్రి అని చెప్పుకుంటారు మీరు? ఎందుకు స్వామి, ఓళ్ళు కూడా దేవుళ్ళే కదా. ఆపత అంటే 60 బాటలు, మాకు కష్టాలు వచ్చినాయి, ఆపతులు వచ్చినాయి, పోయి చెప్పుకుంటాం, పూజలు చేస్తామని మీరు అనుకుంటే వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి, వాళ్ళకు కూడా అప్పులు అవుతాయి, వాళ్ళ దాంట్లో కూడా చచ్చిపోతారు, వాళ్ళ దాంట్లో కూడా ఇబ్బందులు పడతారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మన దేవుళ్ళకు పూజలు చేస్తారా? ఎందుకు రారు మళ్ళీ వాళ్ళు? ఈ విషయానికి వస్తే ఒక మాట అంట, వాళ్ళు వాళ్ళకి గట్టిగా పుట్టింటారు, మనమే కొంచెం ఏమో. ఎందుకంటే వాళ్ళు మాట తప్పరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మనం హిందూ దేవుళ్ళతోనికి పోకూడదు, మనం హిందువులు ఇచ్చిన ప్రసాదం తీసుకోకూడదు, హిందూ దేవుళ్ళకు మనకు సంబంధం లేదు, మనది ఒకటే దేవుడు, ఒకటే బుక్కు. హిందూ దేవుళ్ళంతా రాళ్ళు, హిందూ దేవుళ్ళంతా దయ్యాలు, వాళ్ళు అసలు మనుషులే గారు, హిందువులందరూ కాఫీర్లు, వాళ్ళని చంపండి, వాళ్ళని నరకండి, వాళ్ళని ఎత్తుకపోండి, వాళ్ళని పాడు చేయండి. వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు. మళ్ళీ మీకేం పోయే కాలం వచ్చింది? పోనీ ఇంకే పోనీ వాళ్ళ దేవుళ్ళకు పూజలు చేసిన తర్వాత, వాళ్ళ దేవుళ్ళకు కందులు చేసిన తర్వాత, వాళ్ళ దేవుళ్ళకు మీరు సేవ చేసిన తర్వాత మీ ఇంట్లో ఎవరు చచ్చిపోకుండా ఉండారా? మీకు అప్పులు అయ్యలేవా? మీరు డావకాన్లో పోకుండా ఉండారా? మీకు ఏమైనా రోగాలు వచ్చి లేవా? ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్పండి. ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్పండి. ఇదంతా పిచ్చిపోకడా. దీనివల్ల కూడా మన ధర్మానికి నష్టం ఉంది, దీని వల్ల కూడా మన ధర్మానికి లోపం ఉంది. కాబట్టి ఎవరు కూడా వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళ దేవుళ్ళ నువ్వు పూజ చేసుకోకో, వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు ఏమైనా చేసుకోకో, మనకు వాళ్ళకు సంబంధం లేదు. ఒకవేళ మనం పోవాలంటే వాళ్ళు కూడా మన దేవుళ్ళతోనికి రావాలి. మన ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టాలి, మన పోషవ తల్లికి బోనం పెట్టాలి, మన వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి, మన శివునికి అభిషేకం చేయాలి, మనం ఇచ్చిన ప్రసాదం తినాలి, మనం బొట్టు పెడితే కూడా బొట్టు పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మనం గౌరవిస్తాం. మీ దేవుళ్ళు మీరు, మా దేవుళ్ళు మేము, కథం. ఇంకెవరికి ఏం పంచాయతీ ఉండదు. చేస్తారా చేయరా చెప్పండి? చేస్తారా చేయరా? శుభమస్తు. నేను చెయ్యెత్తమంటే ఎత్తి తర్వాత దింపిన వాళ్ళంతా నేను చూసిన. అందరికీ శ్రీమాత యొక్క అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, తదాస్తు.